హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ చాలా ఉపయోగకరమైందండి. వాట్సాప్లోనే పౌర సేవలన్నీ కూడా అందించనున్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రజలకు సంబంధించిన రాష్ట్రంలోని ఏ అప్లికేషన్ అయినా సరే మీ వాట్సాప్లో మీ మొబైల్లోని ఇంటి వద్ద నుండే పెట్టుకోవచ్చు మాట అండి. ఏ ఆఫీసెస్ చుట్టూ తిరగక్కర్లేదు అన్నమాట. అలాగా 150 సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పిస్తున్న మన కూటమి ప్రభుత్వం అన్నమాట. అయితే ఈ 150 సర్వీసులు ఏ సర్వీసులు అసలు ఎలా అప్లై చేయాల్సి ఉంటుంది, దానికి రిక్వైర్మెంట్స్ అంటే స్కానింగ్, మనం ఏ ఆఫీస్కైనా వెళ్తే క్యాస్ట్ పెట్టాలంటే కొన్ని స్కానింగ్ అడుగుతారు, అలాగే ఇన్కమ్ పెట్టాలన్నా, అలాగే ఈసీ అయినా సీసీ అయినా అడంగులైనా, అలాగే ఆర్టీఐ, ఈ సర్వీసులు అన్నింటికి కలిపి మనం ఏదో ఒక ప్రూఫ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే అప్లికేషన్ కూడా పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. మరి వాట్సాప్లో అయితే ఎలా అప్లై చేస్తాము ఏంటి, అలాగే మన సర్టిఫికేట్ మనకి ఇంటికి వచ్చేస్తుందా లేకపోతే మనం వెళ్ళి తీసుకోవాలా, వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. అసలు ఫస్ట్ ఈ 150 సర్వీసులు ఏమిటి, ప్రజలకి ఎంతవరకు ఈ 150 సర్వీసులు ఉపయోగపడుతున్నాయి అన్న విషయాన్ని మనం డీటెయిల్గా ఇప్పుడు చూద్దామండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతారు అనమాట. సో ఇప్పుడైతే కనుక వాట్సాప్లో 150 సర్వీసులు, మరి 150 సర్వీసులు అన్నారు కదా వాట్సాప్ ద్వారాగా, ఆ 150 సర్వీసులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. పలు పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. నివాసం అంటే రెసిడెన్స్, ఒకప్పుడు మీ సేవాస్లోని రెసిడెంట్ అనేది ఉండేది, రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేవారు అనమాట అండి. మీరు రేషన్ కార్డు అప్లికేషన్ నింపేసి ఇస్తే కనుక రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేవారు. అది రాను అలాగే గత 5 సంవత్సరాల నుంచి కూడా తీసేయడం జరిగిందన్నమాట. అయితే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మళ్ళీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అన్నమాట. అలాగే పుట్టిన తేదీ బర్త్ సర్టిఫికేట్, ఇప్పుడున్న అంటే పిల్లలకైతే కనుక బర్త్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అండి. కానీ గత 10 సంవత్సరాల క్రితం అయితే కనుక ఎవరికి చాలా మందికి లేవు. ఇప్పుడు అపార్ ఐడి కార్డు రావడం వల్ల బర్త్ సర్టిఫికేట్ అన్ని మళ్ళీ బయటకు వచ్చిందండి. ఇప్పుడైతే కనుక బర్త్ సర్టిఫికేట్ గురించి పరుగులు ఎడుతున్నారు పేరెంట్స్. కరెక్షన్స్ అని, నేమ్ యాడింగ్ అని, కొంతమంది తీసుకోలేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది తీసుకున్నారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న బర్త్ మనకి ఆన్లైన్లో లేదన్నమాట. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాంటివి కూడా మీకు ఇక వాట్సాప్లోనే పనులన్నీ జరిగిపోతాయి అన్నమాట. అలాగే డెత్ సర్టిఫికేట్, ఈ డెత్ సర్టిఫికేట్ చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరగకుండా మీరు మొబైల్లోని వాట్సాప్ ద్వారా పొందవచ్చు అన్నమాట అండి. ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అడంగలు, అలాగే అడంగలు అంటే మీకు తెలుసు కదండి, మన పాస్బుక్స్కి తీస్తారు కదా పొలాలకి, వాటికి అడంగలు. నెక్స్ట్ ఏంటంటే విద్యా సంబంధిత పత్రాలన్నీ వాట్సాప్ ద్వారా అందించనున్నారన్నమాట అండి. విద్యా సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ పత్రమైనా ఇంకా వాట్సాప్లోనే మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విద్యుత్ శాఖకు సంబంధించి 39 సర్వీసులని వాట్సాప్లోనైతే కనుక ఇవ్వనున్నారండి కూటమి ప్రభుత్వం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 39 సర్వీసులు అంటే కనుక చాలా హ్యాపీ అండి. ఎందుకంటే చాలామందికి మీటర్ రన్నింగ్ ఫాస్ట్ ఉంటుంది, స్లో ఉంటుంది, మీటర్ కాలిపోతుంటుంది, అలాగే కేటగిరీ చేంజ్ ఉంటుంది, అలాగే ఫేస్ చేంజ్ ఉంటుంది, అలాగే నేమ్ చేంజ్ ఉంటుంది, అలాగే అడ్రస్ కరెక్షన్, ఇలా చాలా సర్వీసులు ఉన్నాయండి. అలాగే కొత్తగా మీటర్ పెట్టుకోవాలన్నా సరే ఇలాంటి సర్వీసులన్నీ కూడా ఇకపై మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా మీ ఇంటి వద్దనే మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆర్టీసీలోని 9 మాట అండి. ఆర్టీసీకి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి 9 సేవల్ని, అలాగే ఆర్టీఏలో 4, నెక్స్ట్ ఏంటి గ్రీవియన్స్లోనేమో 6, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 16, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 16 అంటే ఇంకా అన్నీ వచ్చేస్తాయి కదండి. అలాగే మున్సిపల్, పంచాయతీరాజ్ సహా మొత్తం 150 సేవలు వాట్సాప్ ద్వారానే ఇక పొందవచ్చు అన్నమాట అండి. 150 సేవస్ అంటే 150 సేవల్ని మీరు ఇక వాట్సాప్లో మీ ఇంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఏ కార్యాలయం చుట్టూ కూడా మీరు తిరగకుండా మీ ఇంట్లో మీరు తెచ్చుకునేలాగా, మరి సర్టిఫికేట్ ఎలాగ ఇస్తారు అంటే కనుక మేబీ మీకు ఏంటో పోస్టల్లో వస్తుందేమో అండి మీ ఇంటి అడ్రస్కి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు సచివాలయం నుంచి జియో ట్యాగింగ్ జరుగుతుంది కదండి. జియో ట్యాగింగ్ చేయడం వల్ల మీ వాట్సాప్ ద్వారాగా మీరు ఏమైనా సర్వీసులు పెట్టినట్లయితే ఆ సచివాలయంకి వెళ్తుంది అన్నమాట అండి. ఈ ఆన్లైన్ సర్వీస్ అనేది ఇదివరకు ఉందన్నమాట అండి. సిటిజన్ సర్వీసెస్లోకి వెళ్ళి చాలామంది అప్లై చేసుకుంటున్నారు. కానీ ఏంటంటే ఒకటే ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి సర్టిఫికేట్ మీద ప్రింట్ ఇవ్వాలంటే కనుక మీరు అప్లై చేసిన నెంబరు మా దగ్గరికి వచ్చేసరికి అది ఎనేబుల్లోకి రావట్లేదు అన్నమాట అండి. సో అది కొంత ప్రాబ్లం అయ్యేది ఇదివరకు అయితే కనుక. సో ఇలాంటివన్నిటినీ కూడా చూసుకొని మీ ఇంటికి మీకు వచ్చేసేలాగానో, లేకపోతే సచివాలయంకి వెళ్ళి తీసుకోవడం, లేదా సచివాలయం నుంచి మీకు పోస్టల్లో రావడమో సంథింగ్ ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట అండి.
మీకు లింక్ ఇస్తారో ఆ లింక్ ద్వారాగా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి సర్వీసులని. అందులోనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ మొబైల్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగ మీకు సర్వీసుల్ని సులభతరం చేయడానికి కూటమి ప్రభుత్వం అయితే కనుక సన్నాహాలు చేస్తుందని, ఇంకా త్వరలోనే ఇది మనకి అప్డేట్ అవుతుంది అన్నమాట. సో మీ మొబైల్లో మీకు ఇక ఏ సర్వీస్ అయినా సరే మీ ఇంట్లో కూర్చొని పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే జియో ట్యాగింగ్ అవుతుంది కనుక మీరు ఏదైతే సర్వీస్కి అప్లై చేస్తున్నారో అది ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఆయా సచివాలయాలకు వెళ్ళిపోతుంది అన్నమాట అండి. వాళ్ళు అది చెక్ చేసుకొని మీకు ఆన్లైన్లోనే మళ్ళీ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయొచ్చు, లేదా మాన్యువల్గా మీరు తీసుకోవచ్చు, లేదా పోస్టల్ కూడా అవకాశం ఉంటుంది అన్నమాట అండి. పోస్టల్లో కూడా రావచ్చు అన్నమాట. మీకు ఏమో చెప్పలేమండి ఎలా వస్తుంది అని అనేది. దీని గురించి అయితే కనుక ఇంకా విధి విధానాలన్నీ కూడా ఆన్లైన్లో ఎలా చేయాలి ఏంటి అన్నది ఇంకా త్వరలో రాబోతుంది. సో మరి మనకి సంతోషకరమైన విషయమే కదండి. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లోని, మొబైల్లోని, వాట్సాప్లో కానీ వచ్చేస్తే రేపొద్దున మన పిల్లలకి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని మనకి కావాల్సిన అప్లికేషన్ మనమే పెట్టుకోవచ్చు అన్నమాట. సో మరి ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు కదండి. 150 సర్వీసులు అంటే కనుక మాటల చాలా ఎక్కువ మాట అండి. సో మీరే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏదైనా అప్లికేషన్ పెట్టాలంటే ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంకా అవకాశం అయితే ఉండదన్నమాట. సో మరి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందండి. మనకి ఏంటంటే రేపు వచ్చే సర్వీసులు ఇవి మన దగ్గర ఉన్నాయి, ఇవి మనకి వస్తున్నాయి అన్న విషయమైనా మీకు తెలుస్తుంది కదండి. అందు గురించి ఏ చిన్న విషయాన్ని సరే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి, మర్చిపోకండి.